ఈరోజు మనం రీజనింగ్ టాపిక్లో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అనే సబ్ టాపిక్ గురించి చూస్తున్నాం. రైట్, ఈ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో ఏంటంటే మనకు ఎగ్జామ్లో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో కొన్ని మేజర్గా కొన్ని వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్, దాని తర్వాత కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్, ఇవి వస్తాయి అన్నమాట. ఈరోజు స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ని ఎలా కౌంట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఫస్ట్ ఫిగర్ ఉందండి. ఈ ఫస్ట్ ఫిగర్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫిగర్ నెంబర్ 1లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి చెక్ చేయాలంటే, ఫర్ సపోజ్ మనం కౌంట్ చేయాలంటే ఇది 1 2 3 4 టోటల్గా 4 చిన్న స్క్వేర్స్ అండ్ ఇది ఒక పెద్ద స్క్వేర్, అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 స్క్వేర్స్ ఉన్నాయి. అలాగే రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, ఇది ఒక రెక్టాంగిల్, దీని తర్వాత దీని కింద సేమ్ ఇలాగే ఇది ఒక రెక్టాంగిల్, దీని తర్వాత 1 and 3 ఇది ఒక రెక్టాంగిల్, దాని తర్వాత 2 and 4 ఒక రెక్టాంగిల్. అంటే టోటల్గా మనకు 1 2 3 4 ఒక ట్రయాంగిల్, దాని తర్వాత 1 3 2 4 ఒక రెక్టాంగిల్. అంటే టోటల్గా రెక్టాంగిల్స్ ఎన్ని వచ్చాయి 4. కానీ క్వశ్చన్లో ఏంటంటే రెక్టాంగిల్స్ అని అడిగితే టోటల్ వచ్చేసి రెక్టాంగిల్స్ అనేవి 4 + 5 అండి. ఎందుకంటే 9 వస్తుంది. ఎందుకంటే స్క్వేర్ అనేది కూడా ఒక రెక్టాంగిల్. అలా కాకుండా క్వశ్చన్లో ఓన్లీ రెక్టాంగిల్స్ అని ఒక్కటే అడిగితే టోటల్గా 4 వస్తాయండి. రైట్, ఇలాగా స్క్వేర్స్ అంటే కౌంట్ చేసాం, దీని తర్వాత రెక్టాంగిల్స్ కూడా కౌంట్ చేసి ఆన్సర్ చెప్పాం. ఇలా కాకుండా మనం ఈ చిన్న ఫిగర్ అయితే కౌంట్ చేసాం, అదే ఇలాగా ఇక్కడ సెకండ్ ఫిగర్ చూసారనుకోండి, కొంచెం పెద్దదైంది, ఫిగర్ అనేది కొంచెం పెద్దదైంది, దీనికి ఆన్సర్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కౌంట్ చేయాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక ట్రిక్ ఉందండి, ఏం చేయొచ్చో చూడండి. ఫస్ట్ స్క్వేర్స్ కనుక్కోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ రోస్ అండ్ కాలమ్స్కి నెంబరింగ్ ఇవ్వాలి. రోస్ ఇది 1 2, దీని తర్వాత 1 and 2 రోస్ అండ్ కాలమ్స్కి నెంబరింగ్ ఇవ్వాలి. దీని తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ స్క్వేర్స్ కౌంట్ చేయాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఏంటండి ఇక్కడ 2, దాని తర్వాత 2 into హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ప్లస్ మళ్ళీ ఇక్కడ 2కి ఒకటి తక్కువ 1, ఇంకా 2కి ఒకటి తక్కువ 1, ఇలాగా మళ్ళీ ఇంకోటి చేయాలి. కానీ ఏంటంటే 1 - 1 ఎంత అండి 0 into ఎనీథింగ్ 0, అందుకే పక్కనున్న వాల్యూస్ అన్ని 0 వస్తుంది, లేదా నెగిటివ్ వాల్యూస్ అవి మనకొద్దు. 0 అండ్ నెగిటివ్ వాల్యూస్ అసలు మనకొద్దు, ఇక్కడ వరకు ఆపేస్తాం. 2 2s are 4, 1 1s are 1, 4 + 1 ఎంత 5, అంటే టోటల్ స్క్వేర్స్ అన్ని ఇక్కడ 5. స్క్వేర్స్కి ట్రిక్ ఇది. దీని తర్వాత రెక్టాంగిల్స్ ఎలా కనుక్కోవడం. రెక్టాంగిల్స్ అంటే ఇక్కడ ఓన్లీ రెక్టాంగిల్స్ కాదండి, టోటల్ రెక్టాంగిల్స్, అంటే దీంట్లో స్క్వేర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. రెక్టాంగిల్స్ కనుక్కోవడం ఎలా, ఏం చేయాలంటే ఇది రోస్, ఇది కాలం, ఇది కాలం. ఏం చేయాలంటే ఫస్ట్ రోస్ అన్నిటిని యాడ్ చేయండి. 2 + 1 ఎంత 3, దాని తర్వాత కాలం కూడా యాడ్ చేయండి. 2 + 1 ఎంత 3, అంటే ఏం చేయాలి రోస్ అన్ని యాడ్ చేసి, ఇది రోస్ ఇది కాలమ్స్, రోస్ అన్ని యాడ్ చేసి ఎంత వచ్చింది మనకు వాల్యూ 3, కాలమ్స్ అన్ని యాడ్ చేసి ఎంత వచ్చింది వాల్యూ 3, రోస్ ఇంటూ కాలమ్ చేయాలి. 3 × 3 9, అంటే టోటల్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ 9 ఉంటాయి. అలా కాకుండా ఓన్లీ రెక్టాంగిల్స్ నేను R-గా రిప్రజెంట్ చేస్తాను. ఓన్లీ రెక్టాంగిల్స్ అంటే రెక్టాంగిల్స్ నుంచి స్క్వేర్స్ తీసేయండి. 9 - 5 అంటే ఆన్సర్ ఎంత 4, అంటే ఇక్కడ ఓన్లీ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి 4, ఇక్కడ ఓన్లీ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి 4. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ ఫిగర్లో కనుక చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్ ఇదే సేమ్ సీక్వెన్స్ అనమాట, స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ఓన్లీ రెక్టాంగిల్స్. అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్ కనుక్కోవాలంటే ఏం చెప్పాను, ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వాలి. రోస్కి 1 2 3 4, దీని తర్వాత ఇది 1 2 3. ఫస్ట్ స్క్వేర్స్ కావాలంటే ఏం చెప్పాను, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంత ఇక్కడ 4 ఇంటూ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3, ఇక్కడ రాస్తాము. దాని తర్వాత 4 నుంచి ఒకటి పోతే 3 3 ఇంటూ 3 నుంచి ఒకటి పోతే 2
ప్లస్ మళ్ళీ 3లోంచి ఒకటి పోతే 2 ఇంటూ 2లోంచి ఒకటి పోతే 1. 1 అయితే ఎక్కడ కనిపిస్తుందో అక్కడి వరకు ఆపేయండి, ఎందుకంటే 1 - 1 0. దాని పక్కన ఉండే వాల్యూస్ మనకు అవసరం లేదు. ఇది అంతా యాడ్ చేస్తే మనకు 4 3 12, 3 2 6, 2 1 2. అంటే టోటల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 20 స్క్వేర్స్ ఉన్నాయి. అలాగే రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయని నేను ఏం చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్స్ అంటే రోస్ ఇంటూ కాలమ్స్ చేయాలి, రోస్ ఇంటూ కాలమ్స్. అదే రోస్ అనేది ఏం చేయాలి? రోస్ టోటల్ యాడ్ చేయాలి. రోస్ టోటల్ ఏంటంటే యాడ్ చేయాలండి. రోస్ టోటల్ యాడ్ చేసేది ఎంత? 4 + 1 5, 3 + 2 5 10. ఇక్కడ 10. దాని తర్వాత కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 4 5 6. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 6. అంటే టోటల్గా ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి? 60 రెక్టాంగిల్స్ ఉన్నాయి. టోటల్గా 60 రెక్టాంగిల్స్ ఉన్నాయి. అలా కాకుండా నాకు ఓన్లీ రెక్టాంగిల్స్ కావాలంటే ఓన్లీ రెక్టాంగిల్స్ R డాష్ అంటే 60 - 20 ఎంత? 40. అంటే ఓన్లీ రెక్టాంగిల్స్ ఎంత ఇక్కడ? 40. ఇలాగా కౌంట్ చేస్తాం. అలాగే మీరు మామూలుగా ఇది కౌంట్ చేయాలనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 చిన్న స్క్వేర్స్ ఉన్నాయి. దాని తర్వాత 1 2 5 6 ఒక స్క్వేర్, 2 3 6 7 ఒక స్క్వేర్, 3 4 7 8 ఒక స్క్వేర్. దాని తర్వాత 5 6 9 10 ఒక స్క్వేర్, 6 7 10 11 ఒక స్క్వేర్, 7 8 11 12 ఒక స్క్వేర్. దాని తర్వాత మళ్ళీ చూస్తే 1 2 3 5 6 7 ఒక స్క్వేర్. దాని తర్వాత 2 3 4 6 7 8 రైట్ కాదు 1 2 3 5 6 7 9 10 11 స్క్వేర్ ఒకటి. దాని తర్వాత 2 3 4 6 7 8 10 11 12 ఒక స్క్వేర్. ఇదంతా టోటల్ యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు 20నే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఎన్ని స్క్వేర్స్ ఎన్ని రెక్టాంగిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను? ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్? 1 2 3 4 5. దీని తర్వాత 2. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంత ఇక్కడ? 5. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ప్లస్ 5 - 1 ఎంత? 4. 2 - 1 ఎంత? 1. అంటే ఇక్కడ వరకు 1 వచ్చేసింది కదా, ఆపేయండి ఇక్కడ వరకు. దీని పక్కన ఉండే వాల్యూస్ మనకు అవసరం లేదు. 5 2 10, 4 1 4. అంటే టోటల్గా ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 14 స్క్వేర్స్. దాని తర్వాత రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్పాను? రోస్ ఇంటూ కాలమ్స్. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? రోస్ యొక్క సమ్ ఎంత? 5 4 15 అండి ఆన్సర్ 15. అంటే టోటల్ యాడ్ చేసి 15. 2 + 1 ఎంత? 3. 15 3 45. అంటే టోటల్గా ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే 45. అలా కాకుండా ఓన్లీ రెక్టాంగిల్స్ అంటే 45 నుంచి 14 తీసేయండి. అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 31. అంటే ఓన్లీ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 31. దీని తర్వాత ఇక్కడ కూడా స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబరింగ్స్, రోస్ కాలమ్స్ 1 2 3 4. దాని తర్వాత 1 2 3 4 5. దీని తర్వాత స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ 4 × 5 ప్లస్ దాని తర్వాత ఒకటి తక్కువ 3 × 4 ప్లస్ 2 × 3 ప్లస్ 1 × 2. 4 3 2 1 5 4 3 2. అలాగా 5 4 20 ప్లస్ 12 ప్లస్ 6 ప్లస్ 2. అంటే టోటల్గా ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఒక 40 ఉంటాయండి. టోటల్గా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇందులో? 40 స్క్వేర్స్ ఉన్నాయి. దాని తర్వాత రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే రోస్ ఇంటూ కాలమ్స్, రోస్ ఇంటూ ఇక్కడ కాలమ్స్. ఇది రోస్ ఇది కాలమ్స్. టోటల్ రోస్ ఎంత? 4 7 8 9 10. 10. ఇది కాలమ్స్ ఎంత అంటే 15. 15 10 150. దాని తర్వాత ఓన్లీ రెక్టాంగిల్స్ అంటే R డాష్ అంటే 150 - 40. అంటే ఎంత ఇక్కడ? 150లో 40 పోతే 110. 110. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ అనేది మన బేసిక్ ఫిగర్. అంటే ఫస్ట్ ఫిగర్ ఉంది కదా, ఫస్ట్ ఫిగర్ ఇదే. ఈ ఫస్ట్ ఫిగర్లో మనకు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో తెలుసు? ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 5 స్క్వేర్స్ ఉన్నాయని చెప్తాం, అంతే కదా. ఈ ఫస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ సేమ్ అండి, కానీ ఏంటంటే ఒకదాని లోపల ఒకటి ఇన్సర్ట్ చేశాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో 5 స్క్వేర్స్ ఉంటాయా? ఈ స్క్వేర్లో పెద్ద స్క్వేర్ ఒకటే ఉంది, లోపల ఉన్న స్క్వేర్ లేదనుకుంటే ఇందులో 5 స్క్వేర్స్ ఉంటాయా? దాని తర్వాత ఇదొక్కటి సింగులర్ అనుకుంటే 5 స్క్వేర్సా? రైట్. ఇవి రెండు జాయిన్ చేసిన తర్వాత మనకు ఏదైనా కొత్త స్క్వేర్ ఏదైనా ఫామ్ అయిందా అని చెక్ చేయాలి. ఈ రెండు జాయిన్ చేసిన తర్వాత కొత్త షేప్ అనేది ఎక్కడ ఫామ్ అయింది?
ఇక్కడ ఫామ్ అయింది. ఓకేనా, ఇది ఫామ్ అయింది. ఇది ఏమైనా స్క్వేరా అండి? కాదు, ఇది స్క్వేర్ కాదు. ఇది స్క్వేర్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎన్ని ఉంటే అన్నీ 5 + 5 ఎంత? 10. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ? స్క్వేర్స్ అనేవి 10 ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇదే, కానీ 3 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 5 స్క్వేర్స్, ఇక్కడ కూడా 5 స్క్వేర్స్, అండ్ ఇక్కడ కూడా 5 స్క్వేర్స్. ఈ 3 జాయిన్ చేసిన తర్వాత కూడా జాయిన్ చేసిన తర్వాత కూడా ఒక్కటి ఎక్స్ట్రాగా ఫామ్ కాలేదు. అంటే ఏం చెప్పొచ్చు, టోటల్గా 5 + 5 + 5 ఇన్ని స్క్వేర్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 15 స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ 7th వన్ చూడండి. 7th క్వశ్చన్ కూడా ఏంటంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ క్వశ్చన్ మనకి ఏమొచ్చింది, ఇది ఉంది కదా, ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ అండ్ ఈ చిన్న ఫస్ట్ క్వశ్చన్ ఈ రెండు కలిపి ఇచ్చాడు అన్నమాట. ఏంటంటే మీరు ఈ బేసిక్ ఫిగర్స్గా కన్వర్ట్ చేయండి. ఫస్ట్ రెండు కంబైన్ కాకుండా బేసిక్ ఫిగర్గా కన్వర్ట్ చేయండి. నేను ఏం చేస్తానంటే ఈ లోపల ఇవి ఏవి లేవు అనుకొని ఒకసారి సాల్వ్ చేస్తాను. అది సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, 1 2 3 4 5, దాని తర్వాత ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకోవాలి 4 5. ఓకేనా. అప్పుడు స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. 5 × 5 + 4 × 4 + 3 × 3 + 2 × 2 + 1 × 1, అంటే 25 + 16 + 9 + 4 + 1. అంటే ఇది టోటల్ మొత్తం యాడ్ చేస్తే మనకు ఎంత వాల్యూ వస్తుందంటే టోటల్ యాడ్ చేస్తే మనకు 55 వస్తుందండి. టోటల్గా 55. దాని తర్వాత మనకు స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్, దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయండి? 5 స్క్వేర్స్. ఇవి దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 5 స్క్వేర్స్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 అండ్ 4. అంటే టోటల్గా 4 ఉన్నాయి. అంటే ఏం చెప్పొచ్చు నేను, ఇలాంటివి 4 అంటే 4 5 4 20, అంటే 20 స్క్వేర్స్ ఎక్స్ట్రాగా వస్తాయి మళ్ళీ. అంటే 55 స్క్వేర్స్ ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ ఆ చిన్నవి ఇన్సర్ట్ చేయడం వల్ల ఎక్స్ట్రాగా వస్తాయి. అంటే 75. అంటే టోటల్ స్క్వేర్స్ ఎన్ని ఇక్కడ? 75. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా 8th క్వశ్చన్ కూడా ఇదే క్వశ్చన్, కానీ ఏంటంటే కొంచెం కలిపేసి ఇచ్చాడు అన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క దాన్ని విడివిడిగా చూడండి. రైట్, ఇది చూడండి, ఇది ఒకట, మళ్ళీ ఇది కూడా ఒకటి, దీని తర్వాత ఇది కూడా ఒకటి. అంటే టోటల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇలాంటివి? ఫస్ట్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇదొకటి, ఇది ఒకటి, దీని తర్వాత ఇది కూడా ఒకటి. అంటే ఇందులో 5 స్క్వేర్స్ ఉంటాయి, ఇందులో 5 స్క్వేర్స్ ఉంటాయి, ఇందులో కూడా 5 స్క్వేర్స్ ఉంటాయి. కానీ మనము ఇది చేసేటప్పుడు ఏంటంటే దీన్ని ఏంటంటే 2 సార్లు కౌంట్ చేసాం అన్నమాట. ఈ స్క్వేర్ని ఫస్ట్ దాంట్లో కౌంట్ చేసాం, సెకండ్ దాంట్లో కౌంట్ చేసాం. మళ్ళీ ఈ స్క్వేర్ని చూడండి, ఈ స్క్వేర్ని ఏంటంటే సెకండ్ దాంట్లో కౌంట్ చేసాం, మళ్ళీ థర్డ్ దాంట్లో కూడా కౌంట్ చేసాం. అంటే ఏం చేయాలా, 2 స్క్వేర్స్ అనేవి ఎక్స్ట్రాగా కౌంట్ చేసాం, అంటే ఆ 2 స్క్వేర్స్ని తీసేయాలా. అంటే టోటల్గా ఎంత వచ్చింది ఇప్పుడు? 5 + 5 + 5, అంటే టోటల్గా 15. కానీ ఇందులో ఎక్స్ట్రాగా ఏం చేసాం మనము, ఈ స్క్వేర్ అండ్ ఈ స్క్వేర్, ఈ 2 స్క్వేర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసాం, ఒక 2 సార్లు యాడ్ చేసాం కాబట్టి తీసేయాలి. 15 - 2 13. దీనికి ఆన్సర్ ఎంత? ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 13. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్. అలాగే 5, ఇందులో కూడా 3 4 5. అంటే టోటల్ ఇక్కడ బేసిక్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5. బేసిక్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఫిగర్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి 5 5 స్క్వేర్స్ ఇస్తుంది. ప్రతి ఒక్కటి 5 5 స్క్వేర్స్ ఇస్తుంది. దాని తర్వాత కామన్గా ఉన్న పార్ట్ ఏంటి? కామన్గా ఉన్న పార్ట్ అంటే ఇది ఫస్ట్ సెకండ్లో కామన్, సెకండ్ థర్డ్లో ఇది కామన్, థర్డ్ ఫోర్త్లో ఇది కామన్, ఫోర్త్ ఫిఫ్త్లో ఇది కామన్. అంటే టోటల్గా ఎన్ని కామన్ ఉన్నాయి? 1 2 3 4. అంటే టోటల్గా 4 కామన్ ఉన్నాయి. అంటే టోటల్గా 4 కామన్ ఉన్నాయి. అంటే ఏం చేయాలి మనము? ఇవన్నీ యాడ్ చేసి ఈ 4 అనేవి లెస్ చేయాలి. అంటే 1 2 3 4 5 5 5 5 5 దాంట్లో మళ్ళీ 4 లెస్ చేయాలి. 5 5
25, 25 minus 4 ఎంత 21 రైట్. ఇక్కడ వరకు స్క్వేర్స్ అయిపోయాయి. మళ్ళీ ఈ క్వశ్చన్లో ఏంటంటే రెక్టాంగిల్స్ అడుగుతాడు అన్నమాట. ఈ క్వశ్చన్లో రెక్టాంగిల్స్ అడుగుతాడు. రైట్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా బేసిక్ ఫిగర్ తీసుకొని దాన్ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి షిఫ్ట్ చేశారు. బేసిక్ ఫిగర్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఇదే బేసిక్ ఫిగర్, ఓకేనా. ఈ బేసిక్ ఫిగర్ని ఏం చేశాడు, కొంచెం అడ్వాన్స్డ్గా కన్వర్ట్ చేశాడు అన్నమాట. రైట్. మనకు బేసిక్ ఫిగర్లో తెలుసు, బేసిక్ ఫిగర్లో ఎన్ని ఉంటాయి 5. బేసిక్ ఫిగర్లో ఎన్ని ఉంటాయి 5 అంటే ఇది ఖచ్చితంగా 5 స్క్వేర్స్ ఉంటాయి. అదే రెక్టాంగిల్స్ అనుకోండి, రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయండి 4 ఉంటాయి. అంటే 5 స్క్వేర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అడిగింది రెక్టాంగిల్స్ కదా, రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ 4 ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే బేసిక్ స్క్వేర్ ఇక్కడ డ్రా చేస్తాను. కాసేపు స్క్వేర్ అజ్యూమ్ చేస్తాం దీన్ని. ఇది బేసిక్ స్క్వేర్. నేనేం చేశానంటే ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేశాను. అప్పుడు చూడండి, ఈ లైన్ డ్రా చేయడం వల్ల బేసిక్ స్క్వేర్ కాకుండా ఎక్స్ట్రాగా ఎన్ని స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇది ఒక స్క్వేరా, ఓకేనా. ఇది ఫస్ట్ స్క్వేర్, రెక్టాంగిల్, ఎన్ని రెక్టాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. రైట్. ఇది ఫస్ట్ రెక్టాంగిల్, దీని తర్వాత ఇది సెకండ్ రెక్టాంగిల్. ఎక్స్ట్రాగా 2 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి ఈ ఒక్క లైన్ వల్ల. మళ్ళీ చూడండి, ఇది కూడా ఒక రెక్టాంగిల్ కదా, ఇది కూడా అంటే ఒక్క లైన్ డ్రా చేయడం వల్ల ఎక్స్ట్రాగా మనకు ఎన్ని రెక్టాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి 1 2 3, ఓకేనా. ఒక్క లైన్ డ్రా చేయడం వల్ల ఎక్స్ట్రాగా 3 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. అది ఎక్కడైనా డ్రా చేయండి మీరు, ఫర్ సపోజ్ నేను ఇక్కడ డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ డ్రా చేసినా కూడా ఇక్కడ ఒకటి సెకండ్ రెక్టాంగిల్, దాని తర్వాత ఇది టోటల్గా థర్డ్ రెక్టాంగిల్ అవుతుంది. అంటే ఎక్స్ట్రాగా 3 రెక్టాంగిల్స్ అవుతాయి. అంటే నేనేం చెప్పొచ్చు, ఇంకా ఒక్క లైన్ డ్రా చేయడం వల్ల, అంటే ఉన్న దాంట్లో ఈ ఒక్క లైన్ డ్రా చేయడం వల్ల ఎక్స్ట్రాగా 3 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. అలాగే నేను ఇక్కడ ఎన్ని లైన్స్ డ్రా చేశాను, అడిషనల్గా 4 లైన్ డ్రా చేశాను. అంటే 4 లైన్స్ డ్రా చేశాను, అడిషనల్గా 4 లైన్స్ డ్రా చేశాను. అంటే నార్మల్గా అయితే 4 రెక్టాంగిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఒక్క లైన్ డ్రా చేయడం వల్ల నాకు ఎన్ని రెక్టాంగిల్స్ వచ్చాయి, ఎక్స్ట్రాగా 3. అదే 4 లైన్స్ డ్రా చేయడం వల్ల ఎన్ని వస్తాయి, 4 3s 12. అంటే ఇది కూడా యాడ్ చేసేయండి, 4 3s 12, 4 + 12, 12 + 4 ఎంత 16, 12 + 4 ఎంత 16. సారీ. నెక్స్ట్, ఓకేనా. నెక్స్ట్ ఇదే క్వశ్చన్, కానీ ఏంటంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ చేశాడు అన్నమాట. దీంట్లో కూడా రెక్టాంగిల్స్ అడుగుతాడు, ఓకేనా. అర్థమైంది కదా లాస్ట్ వరకు. ఇది బేసిక్ స్క్వేర్ డ్రా చేస్తున్నాను నేను. బేసిక్ స్క్వేర్ మనకి తెలుసు ఇంతవరకు, ఈ ఒక్క లైన్ అనేది 3 రెక్టాంగిల్స్ ఫామ్ చేస్తుందని తెలుసు, ఓకేనా. దీని తర్వాత చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక అడిషనల్ లైన్ ఇక్కడ డ్రా చేశాను. ఈ అడిషనల్ లైన్ డ్రా చేయడం వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి, అడిషనల్గా ఎన్ని రెక్టాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి అది గమనించండి. అడిషనల్గా ఇంతకు ముందు లాగా కాకుండా ఇప్పుడు కొత్తగా రెక్టాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి. ఇది ఒకటి ఫామ్ అవుతుందా, ఓకేనా. మళ్ళీ ఇది కూడా ఒక రెక్టాంగిలేనా, 2. దీని తర్వాత ఇది ఒకటి, 3, ఓకేనా. దీని తర్వాత ఏంటి, 3 రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యాయి. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 4. అంటే ఇంతకుముందు ఒక్క లైన్ డ్రా చేయడం వల్ల 3 రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఒక్క లైన్ డ్రా చేయడం వల్ల ఈ ఒక్క లైన్ వల్ల 3 రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అదే ఇప్పుడు ఏంటంటే అడిషనల్గా దీనికి ఒక ప్యారలల్గా ఇంకొక లైన్ డ్రా చేస్తే దీనివల్ల 4 లైన్స్. అంటే ఏం చెప్పొచ్చు అంటే ఉన్న వాటిలో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తే 3 వస్తాయి. అంటే ఇది ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం అనేది ఇంకొక లైన్ డ్రా చేస్తే నెక్స్ట్ 4 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి.
4 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, 4 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఇంతకు ముందు వరకు బేసిక్ ఏంటి, మామూలు బేసిక్ పరంగా అయితే ఫోర్ రెక్టాంగిల్స్ అనేది ఖచ్చితంగా. దాని తర్వాత అడిషనల్గా ఈ ఒక్క లైన్, 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 ఇవి ప్రతి ఒక్క లైన్ ఒక్కొక్కటి 3 స్క్వేర్స్గా డివైడ్, 3 రెక్టాంగిల్స్గా ఇది చేస్తుంది. 4 3 12 ప్లస్ మళ్ళీ ఈ లైన్ ఉంది కదా, ఇది అడిషనల్గా వచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క లైన్ ఎన్ని రెక్టాంగిల్స్కి ఫామ్ చేస్తుందంటే 4. ఇదే ఆన్సర్. 4 ప్లస్ 12 ప్లస్ 4 ఆన్సర్ ఎంత దీనికి? టోటల్ ఇందులో 20 రెక్టాంగిల్స్ ఉంటాయి. దీని తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే చూడండి, మళ్ళీ ఇక్కడికి వస్తే ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే మనకు తెలుసు ఏంటి, ఇదేంటి, ఇది ఫస్ట్ ఈ బేసిక్ ఫిగర్, ఈ బేసిక్ ఫిగర్ అండ్ దాని తర్వాత ఈ బేసిక్ ఫిగర్, ఈ రెండు కంబైన్ చేసి మళ్ళీ అడిషనల్గా ఇవి ఇచ్చాడన్నమాట. ఫస్ట్ బేసిక్ ఫిగర్లో మనకు తెలుసు ప్రతి ఒక్క దాంట్లో 4 వస్తాయి. దాని తర్వాత ఇందులో అడిషనల్గా ప్రతి ఒక్క లైన్ అనేది, ప్రతి ఒక్క లైన్ 3 రెక్టాంగిల్స్గా డివైడ్ చేసి, అంటే 4 3 12. మళ్ళీ ఈ అడిషనల్ లైన్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైంది, 2 వచ్చాయి. ఇప్పుడు 2 వచ్చాయి. ఈ 2 యొక్క లైన్ అనేది 4 టైమ్స్ అవుతుంది. అంటే 4 లైన్స్ ఉన్నాయి ఇక్కడ అడిషనల్గా, 2 లైన్స్. ఈ ఒక్కొక్క లైన్ అంటే ఎన్ని రెక్టాంగిల్స్ తీసుకొని వస్తుంది? 4 రెక్టాంగిల్స్. 4 ప్లస్ 12 ప్లస్ 16 ఆన్సర్ ఎంత ఇప్పుడు? 16 ఒక 4 20 32. అంటే ఇక్కడ టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే 32. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.